హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఫేర్ వాల్యూ గ్యాప్ ఎఫ్ఈజీ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్ గా ట్రేడింగ్ లో ఎఫ్ఈజీ స్ట్రాటజీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. ప్రతి ఫేర్ వాల్యూ గ్యాప్ లో మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, అనవసరంగా లూజ్ అవుతారు. చాలా ఎఫ్ఈజీస్ ట్రాప్ చేస్తాయి ట్రేడర్స్ ని. సో ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి ఎఫ్ఈజీ వచ్చినప్పుడు అనేది క్లియర్ గా కొన్ని పవర్ఫుల్ రూల్స్ ఉన్నాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు శరత్ ట్రేడింగ్ అండ్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. యాక్చువల్లీ ఫేర్ వాల్యూ గ్యాప్ లో టూ టైప్స్ ఆఫ్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్, సెకండ్ వన్ వచ్చేసి బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్. బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ లో 3 కాన్సిక్యూటివ్ బుల్లిష్ క్యాండిల్ స్టిక్స్ అనేది చూడాలి, అంటే 3 గ్రీన్ క్యాండిల్ స్టిక్స్ చూడాలి. ఫస్ట్ క్యాండిల్ స్టిక్ యొక్క హై, థర్డ్ క్యాండిల్ స్టిక్ యొక్క లో మేక్ చేసుకొని మనం ఒక రెక్టాంగిల్ జోన్ అనేది డ్రా చేస్తాము. అది బుల్లిష్ జోన్ అన్నమాట, అంటే బయ్యింగ్ జోన్. సెకండ్ వన్ వచ్చేసి బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్. బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ లో 3 కాన్సిక్యూటివ్ బేరిష్ క్యాండిల్ స్టిక్ చూస్తాం, అంటే రెడ్ క్యాండిల్ స్టిక్ చూస్తాము. ఫస్ట్ క్యాండిల్ స్టిక్ యొక్క లో, థర్డ్ క్యాండిల్ స్టిక్ యొక్క హైని బేస్ చేసుకొని మనం ఒక రెక్టాంగిల్ జోన్ డ్రా చేసుకుంటాము. ఇది సెల్లింగ్ జోన్ అన్నమాట. బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ లో 3 కాన్సిక్యూటివ్ గ్రీన్ క్యాండిల్ స్టిక్ ఉన్నప్పుడు మధ్యలో మనం జోన్ బయింగ్ జోన్ అని డ్రా చేస్తాం కదా. ప్రైస్ అనేది మళ్ళీ డౌన్ సైడ్ కి వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ లో ప్రైస్ డౌన్ సైడ్ కి వెళ్ళేది, మళ్ళీ కొంచెం మీదికి వచ్చి సెల్లింగ్ జోన్ దగ్గరకు వచ్చి ప్రైస్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. 3 కాన్సిక్యూటివ్ గ్రీన్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి, బుల్లిష్ క్యాండిల్ స్టిక్. ఫస్ట్ క్యాండిల్ యొక్క హై, థర్డ్ క్యాండిల్ యొక్క లో బేస్ చేసుకుని ఒక రెక్టాంగిల్ జోన్ డ్రా చేశాను. ప్రైస్ మళ్ళీ రివర్స్ వచ్చి ఇక్కడ బయింగ్ జోన్ దగ్గరకు వచ్చింది అనుకోండి, గ్రీన్ క్యాండిల్ స్టిక్ కూడా మనం ఎంట్రీ ప్లాన్ చేద్దాము. సేమ్ చూడండి, ఆ జోన్ దగ్గరకు వచ్చి ప్రైస్ అనేది మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. బుల్లిష్ ఎఫ్ఈజీ ఫేర్ వాల్యూ గ్యాప్ ఇదే జోన్ అనమాట. ఇక్కడ చూడండి, అన్ని బేరిష్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది. బేరిష్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ క్యాండిల్ యొక్క లో, థర్డ్ క్యాండిల్ యొక్క హై మేక్ చేసుకుని ఒక జోన్ డ్రా చేశాను. ప్రైస్ మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. చూడండి, అక్కడనే ప్రైస్ ఓపెన్ అయింది, మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేసింది. ఇలా బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ తో బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ తో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం. ఎగ్జాంపుల్ కి మీరు స్క్రీన్ మీద చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా, 3 గ్రీన్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి కాన్సిక్యూటివ్. ఫస్ట్ క్యాండిల్ యొక్క హై, థర్డ్ క్యాండిల్ యొక్క లో బేస్ చేసుకొని ఒక జోన్ డ్రా చేసుకున్నాము. చూడండి, ప్రైస్ వచ్చేసింది, మనం ఎంట్రీ ప్లాన్ చేసాం బుల్లిష్ క్యాండిల్ స్టిక్ మీద. స్టాప్ లాస్ అనేది హిట్ అయింది, టార్గెట్ హిట్ అవ్వలేదు. ప్లస్ ఇక్కడ చూడండి, జోన్ డ్రా చేసాం, సెల్లింగ్ జోన్ డ్రా చేసాము బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ మీద. ఎంట్రీ వచ్చింది, తీసుకున్నాము. ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. కాబట్టి ప్రతి బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ లో మీరు బయింగ్ ఎంట్రీ తీసుకున్నా, ప్రతి బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ లో మీరు సెల్ ఎంట్రీ తీసుకున్నా కూడా ప్రతిసారి టార్గెట్స్ అనేవి హిట్ అవ్వవు. టార్గెట్ హిట్ అవ్వడానికి కొన్ని పవర్ఫుల్ రూల్స్ చెప్తాను, వాటిని ఫాలో అవ్వండి. ఫస్ట్ రూల్ వచ్చేసి ఎఫ్ఈజీ వచ్చేసి అన్టచ్డ్ ఆర్ అన్టెస్టెడ్ ది తీసుకోండి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ కి ప్రైస్ అనేది అప్ సైడ్ కి వెళ్తుంది. అప్ సైడ్ కి వెళ్తుందని నేను ఏం చేశాను, 3 క్యాండిల్ స్టిక్స్ ని బేస్ చేసుకొని ఒక బుల్లిష్ ఎఫ్ఈజీ అనేది డ్రా చేశాను. మీరు ఎంట్రీ తీసుకునే క్యాండిల్ అప్పుడే ప్రైస్ అనేది ఆ జోన్ లో ఉండాలి. అంతకు ముందే క్యాండిల్ విక్ అయినా కొంచెం బాడీ లోపల క్లోజ్ అవ్వడం, కింది దాకా రావడం అంటే టచ్ చేసింది అనుకోండి, అక్కడ ఎంట్రీ ప్లాన్ చేయకండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసేది టచ్ చేయలేదు. స్టార్టింగ్ లోనే బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, ఆ జోన్ లో నేను ఎంట్రీ ప్లాన్ చేశాను. టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇట్లా ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. మినిమం 1:1.5 అయినా 1:2 అయినా రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకొని ఎంట్రీ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఈజీ వచ్చేసి బుల్లిష్ ఎఫ్ఈజీ అయినా బేరిష్ ఎఫ్ఈజీ అయినా అన్టచ్ చేసి ఉండాలి మీ ఎంట్రీ తీసుకున్న క్యాండిల్. సెకండ్ వన్ వచ్చేసి క్యాండిల్ స్టిక్ షుడ్ నాట్ క్లోజ్ బిలో ఆర్ ఎబోవ్ ఎఫ్ఈజీ జోన్. సపోజ్ ఎగ్జాంపుల్ కి బుల్లిష్ ఎఫ్ఈజీ అనుకోండి. బుల్లిష్ ఎఫ్ఈజీలో మనం ఎంట్రీ ఎట్లా ప్లాన్ చేస్తాం, బుల్లిష్ క్యాండిల్ లో వచ్చినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అది బుల్లిష్ జోన్ లోనే రావాలి. ఆ జోన్ లో ఆ క్యాండిల్ కి ఎంట్రీ కంటే ముందు బేరిష్ క్యాండిల్ అనేది ఆ జోన్ కి కింద క్లోజ్ అవ్వకూడదు. క్లియర్ కదా. సెకండ్ వన్, బేరిష్ ఎఫ్ఈజీలో మనం ఎంట్రీ ప్లాన్ ఎట్లా చేస్తాము, రెడ్ క్యాండిల్ స్టిక్ క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేస్తాము ఆ సెల్లింగ్ జోన్ దగ్గర. ఆ సెల్లింగ్ జోన్ లో ఆ ఎంట్రీకి తీసుకునే ముందు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఆ క్యాండిల్ స్టిక్ మీద క్లోజ్ అయి ఉండకూడదు. ఇలా చెప్పిన సినారియోలు జరగనప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటే టార్గెట్ హిట్ అవ్వడానికి ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మేక్ స్ట్రాంగ్. అంటే ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ కి మీరు బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారు. ఆ బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర మీరు ఏ క్యాండిల్ స్టిక్ తో ఎంట్రీ ప్లాన్ చేస్తారు, గ్రీన్ క్యాండిల్ స్టిక్ తో ఎంట్రీ ప్లాన్ చేస్తారు. సేమ్ అక్కడే ఒక సపోర్ట్ జోన్ అనేది ఉందనుకోండి, ఆ సపోర్ట్ జోన్ ని బ్రేక్అవుట్ చేసి గ్రీన్ క్యాండిల్ స్టిక్ ఉంది, అక్కడే బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది అనుకోండి, అట్లాంటి టైంలో మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మీకు రేట్ ఆఫ్ ఛాన్సెస్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది కూడా మైండ్ లోనే పెట్టుకోండి. సేమ్ యాస్టీస్ బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉండి ప్రైస్ అక్కడ నుండి డౌన్ సైడ్ కి వెళ్తా అనుకునేటప్పుడు అక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ అని ఉంది అనుకోండి, అక్కడ నుండి కూడా ప్రైసెస్ డౌన్ సైడ్ కి వెళ్ళడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టిపుల్ ఫేర్ వాల్యూ గ్యాప్స్. మల్టిపుల్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే, బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ లో మీరు ఎంట్రీ ఏం చేయండి, లోయెస్ట్ ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర ఎంట్రీస్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అదే బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ లో మల్టిపుల్ ఎఫ్ఈజీస్ వచ్చినాయి అనుకోండి, హైయెస్ట్ ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేసుకుంటే మీకు ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పటిదాకా చెప్పిన ఈ పవర్ఫుల్ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ని మీ మైండ్ లో పెట్టుకొని ఒకసారి ఫేర్ వాల్యూ గ్యాప్ తో ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, మీకే అర్థమవుతుంది విన్నింగ్ ప్రాబిలిటీ.
యాక్చువల్లీ ఎఫ్ఈజీ స్ట్రాటజీ, ఇంటర్‌డే స్ట్రాటజీ ఉంటది. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్‌ని బేస్ చేసుకొని మీకు ట్రేడింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే, నేను మీకు ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇంటర్‌డే ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ సెక్షన్‌లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని టైప్ చేయండి. ఈ వీడియోకి ఒకవేళ 100 లైక్స్ గనుక వచ్చినాయనుకోండి, మీకు నెక్స్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని బేస్ చేసుకొని ఇంటర్‌డే ట్రేడింగ్ స్ట్రాటజీ ఉంది. అది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదు కంప్లీట్ ట్రేడింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మనం ₹1,999కి 6 వీక్స్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, టెక్స్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్‌లో మన కోర్స్ కంటెంట్ వీడియో పెడుతున్నాను. రైట్ సైడ్‌లో కమోడిటీ ట్రేడింగ్ వీడియో పెడుతున్నాను. ఒకసారి చూడండి. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.